హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కరకరలాడే చామగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ చామగడ్డను ఉడికించుకొని దాని మీద ఉన్న స్కిన్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా రౌండ్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చామగడ్డ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సౌండ్ వింటుంటేనే తెలుస్తుంది కదా క్రిస్పీగా అయ్యాయని. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైకి పోపు పెట్టుకుందాము. ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న చామగడ్డలు వేసి కలుపుకోవాలి. టూ స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చామగడ్డ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన కరకరలాడే చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది మనకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.